ఢిల్లీ ఎర్రకోట దగ్గర బాంబు పేలింది. ఈ ఘోర దుర్ఘటనలో 13 మందికి పైగా అమాయకులు ప్రాణాలు కోల్పోయారు. 20 మందికి పైగా అమాయక ప్రజలు గాయపడ్డారు. వాహనాలు ముక్కలయ్యాయి. ఈ దృశ్యాలు చూశాక కూడా మన దేశంలోని సెక్యులర్ మేధావులు మళ్లీ అదే పాతపాట పాడతారు. ఉగ్రవాదానికి మతం లేదు. కానీ ఈ అబద్ధాన్ని మనం ఇంకెంతకాలం భరించాలి? ఈ మోసాన్ని మనం ఇంకెన్నాళ్లు నమ్మాలి? ఈ రోజు మనం ఆ భయమనే సంకెళ్లను తెంచుకొని 3 కఠినమైన నిష్ఠూరమైన నిజాలను మాట్లాడుకుందాం. మొదటి నిజం, రాడికల్ ఇస్లాం అనే పదం ఒక పెద్ద అబద్ధం. రాడికల్ ఇస్లాం, మంచి ఇస్లాం, చెడ్డ ఇస్లాం ఇవన్నీ మనల్ని మనమే మోసం చేసుకోవడానికి సృష్టించుకున్న పదాలు. నిజం ఒక్కటే, ఇస్లాం ఒక్కటే. ఒక మత గ్రంథాన్ని ఉన్నది ఉన్నట్లుగా అనుసరించిన వాడిని రాడికల్ అని పిలవడం హాస్యాస్పదం. అసలు సమస్య ఆ గ్రంథంలోని మూలాల్లోనే ఉంది. ఈ నిజాన్ని అంగీకరించలేక దానికి రంగులు పులిమేవాళ్లే అసలు దోషులు. తమ మతంలోని హింసను దాచిపెడుతూ దాన్ని ప్రశ్నించిన వాళ్లను ఇస్లామోఫోబ్ అని ముద్ర వేస్తారు. రెండవ నిజం, అవును, టెర్రరిజానికి ఒక మతం ఉంది. దాని పేరే ఇస్లాం. ఈ ఢిల్లీ పేలుడుకు ఒక మతం ఉంది. కాశ్మీర్లో హిందూ పండిట్ల ఊచకోత వెనుక ఒక మతం ఉంది. ముంబై 26/11 దాడుల్లో కల్మా చదవలేని వాళ్లను చంపడం వెనుక ఒక మతం ఉంది. మసీదుల నుండి కాఫిర్లకు చావు అని నినదిస్తూ మన సోదరులను తరిమి కొట్టడం వెనుక ఒక మతం ఉంది. మనం కళ్లు మూసుకున్నంత మాత్రాన ఈ నిజం అబద్ధమైపోదు. ప్రతి ఉగ్రవాద దాడి వెనుక ఉన్నది ఇస్లామిక్ జిహాద్ అనే సిద్ధాంతమే. దీన్ని అంగీకరించినంత కాలం ఇలాంటి పేలుళ్లు జరుగుతూనే ఉంటాయి. మూడవ నిజం, మన సెక్యులరిజం, మన చట్టాలే మన పాలిట శాపాలు. ఈ దేశంలో హిందువులకు ఒక చట్టం, ముస్లింలకు మరో చట్టం ఉన్నంత కాలం మనం ఎప్పటికీ సురక్షితంగా ఉండలేం. వక్ఫ్ బోర్డు చట్టం పేరుతో దేశ సంపదను దోచిపెడుతున్నా, ఉమ్మడి పౌరశృతిని వ్యతిరేకిస్తున్నా దాని అర్థం ఒక్కటే, మనం ఈ దేశాన్ని కలిపి ఉంచట్లేదు, మన చేతులారా విడదీస్తున్నాం. సాక్షాత్తు అంబేద్కర్ గారు చెప్పినట్టు ఒక ముస్లింలొక్క విధేయత దేశానికి కాదు, తన మతానికే ఉంటుంది. ఇలాంటి వారికి ప్రత్యేక చట్టాలు కల్పించడం అంటే మన దేశ భద్రతతో మనమే చెలగాటమాడటం. ఢిల్లీలో పేలిన బాంబు ఒక హెచ్చరిక. ఈ 3 కఠోర వాస్తవాలను మనం ఇకనైనా అంగీకరిద్దాం. సర్వధర్మ సమభావన అనేది హిందువుల బలహీనత కాదు, అది మన సంస్కారం. కానీ మన అస్తిత్వాన్నే నాశనం చేయాలనుకునే సిద్ధాంతం ముందు ఆ సంస్కారాన్ని ప్రదర్శించడం ఆత్మహత్యతో సమానం. ఈ నిజాలను మాట్లాడడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? అయితే కామెంట్స్ లో మీ గొంతు విప్పండి. వేకప్ ఇండియా, ఇకనైనా మేల్కోండి. కులం, వర్గం, ప్రాంతమనే గీతలు చెరిపేసి హిందువులుగా మనమంతా ఏకం కావాలి. ఇలాంటి అన్యాయాల్ని ప్రశ్నించాలి. ఈ వీడియోను ప్రతి హిందువుకు చేరేలా షేర్ చేసి ఈ మేధోపరమైన యుద్ధంలో మనమంతా ఒక్కటే అని చాటి చెప్పండి. జై హింద్.